పరీక్షలు పోస్ట్‌పోన్ అయిపోయాయి. జనరల్‌గా 2, 3 సంవత్సరాల నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నప్పుడు పరీక్షలు పోస్ట్‌పోన్ అవుతే ఎంతైనా కొంచెం బాధగానే ఉంటది. ఈ టైంలో చదువు సన్నగిల్లి మనసులో స్లోగా డీమోటివేషన్ స్టార్ట్ అవుతది. పరిస్థితులను కొన్ని మార్చలేనప్పుడు, మనం చుట్టూ జరిగే పరిణామాలు కొన్ని మనం తగ్గించలేనప్పుడు, మార్పు చేయలేనప్పుడు, మనం మన వంతుగా పర్ఫెక్ట్‌గా ఎలా ఉండాలి? మన వంతుగా టైం వేస్ట్ చేసుకోకుండా ఎలా ఉండాలి? మన వంతుగా మనల్ని మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోకుండా ఎలా ఉంచుకోవాలి? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా పరీక్షలు సడెన్‌గా పోస్ట్‌పోన్ అయిపోయాక, ఈరోజు చదివేది రేపు చదువుదాంలే, ఈ వీక్ కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వీక్ చదువుదాంలే, ఈ 4 రోజులు ఎంజాయ్ చేద్దాంలే, ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడల్లా, పోస్ట్‌పోన్ చేసినప్పుడల్లా మన మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నామని. తర్వాత 4 రోజుల తర్వాత మనం 4 రోజులు బాగా ఎంజాయ్ చేసేసామనే ఫీలింగ్ కూడా ఉండదు. ఇంకా కొన్ని రోజులు హాలిడే దొరికితే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో అదంతా కాకుండా రోజుకో గంటో 2 గంటలో ఏదైనా రిక్రియేషన్ పెట్టుకుని మిగతా టైంని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ టైంలోనే డిసిప్లిన్ చాలా అవసరం. కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా అవసరం. డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక ఇలాంటి కష్టకాలంలో మనల్ని ఉంటే మనం దేన్నైనా ఎదిరించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. అదే కనుక కొంచెం డైల్యూట్ అయిపోయి ఈ 4, 5 నెలలు వేస్ట్ చేస్తామనుకోండి, మొత్తం ఇంకా 1 or 2 years వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా, టైంని వేస్ట్ చేసుకోకుండా, రిక్రియేషన్ కావాలంటే రోజులో ఎంతో కొంత టైం పెట్టుకుని మిగతా టైంలో మన లక్ష్యం పైన దృష్టి పెట్టడం మంచిది.